కర్నూలులో గోల్డ్ మైన్ జరిగిందని మీరు వినే ఉంటారు. కానీ ఈరోజు మనం గోల్డ్ మైన్ గురించి కాదు, దాని వెనకున్న ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ స్టోరీలో ప్రతి ఇంజనీర్ తెలుసుకోవాల్సిన ఒక ఇంజనీరింగ్ లెసన్ ఉంది. ఏ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అయినా ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. మన కింద ఉన్న గ్రౌండ్ ఏంటి, సాయిలా, రాకా, వాటర్ టేబుల్ ఎక్కడుంది, ఈ ఆన్సర్స్ మీదే డిజైన్ డిసిషన్ డిపెండ్ అయి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రిన్సిపల్ కర్నూల్ గోల్డ్ మైన్ స్టోరీస్ లో కూడా కనిపిస్తుంది. కర్నూల్ రీజన్ ఇండియాలో ఓల్డెస్ట్ జియోలాజికల్ ఫార్మేషన్స్ లో ఒకటి. ఈ రాక్స్ లో కొన్ని ప్లేసెస్ లో గోల్డ్ బేరింగ్ క్వార్ట్ వైన్స్ డెవలప్ అయ్యాయి. గోల్డ్ డైరెక్ట్ గా సర్ఫేస్ మీద కనిపించదు, కాబట్టి అర్లీ మైనర్స్ ర్యాండమ్ గా డిగింగ్ చేయలేదు. క్వార్ట్ వైన్స్ ని అబ్జర్వ్ చేస్తూ వాటిని ఫాలో చేస్తూ షాఫ్ట్, టనల్ ఎక్స్కవేట్ చేసేవాళ్ళు. అప్పట్లో మోడర్న్ మిషనరీస్ లేకపోయినా రాక్ ఫార్మేషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఎక్స్కవేషన్ డైరెక్షన్ ని డిసైడ్ చేసేవాళ్ళు. అప్పటికే అది ఒక ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్ అప్రోచ్. కానీ ఇక్కడే రియల్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. గోల్డ్ ఎక్కడుందో తెలుసుకోవడం ఒక ఛాలెంజ్, కానీ ఆ గోల్డ్ ని సేఫ్లీ ఎఫిషియెంట్లీ బయటికి తీసుకురావడం అసలైన ఇంజనీరింగ్ ఛాలెంజ్. డెప్త్ పెరిగే కొద్దీ ఎక్స్కవేషన్ కష్టమయ్యేది, వెంటిలేషన్ ఛాలెంజ్ కూడా పెరిగేది, వాటర్ ఇంగ్రెస్ ఇంక్రీజ్ అయ్యేది, మెటీరియల్ సర్ఫేస్ కి తీసుకురావడం కాస్ట్లీ అయ్యేది. అంటే ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ నుంచి పాసిబుల్ అయినా ఎకనామిక్స్ పర్స్పెక్టివ్ నుంచి ప్రాక్టికల్ గా కాలేదు. అందుకే చాలా మైన్స్ లో ప్రాబ్లం మెటీరియల్స్ లేకపోవడం కాదు, వాటిని కమర్షియలీ వయబుల్ వేలో ఎక్స్ట్రాక్ట్ చేయకపోవడం. ఇవాళ కూడా జియోలాజిస్ట్, మైనింగ్ ఇంజనీర్స్ మోడర్న్ సర్వింగ్ టెక్నిక్స్ తో ఇలాంటి ఓల్డ్ మైనింగ్ ఏరియాస్ లో మళ్ళీ స్టడీ చేస్తున్నారు. రీజన్ ఒకటే, ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ మైనింగ్స్ ని మళ్ళీ వయబుల్ గా మార్చొచ్చా? ఆ ఆన్సర్ మనకు ఫ్యూచర్ లో తెలియచ్చు. కానీ ఈ స్టోరీ మనకి ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్తుంది. కరెక్ట్ ఇంజనీర్ డెసిషన్స్ గ్రౌండ్ ని అర్థం చేసుకోవడంతోనే స్టార్ట్ అవుతాయని. కాబట్టి నెక్స్ట్ టైం సివిల్ ఇంజనీరింగ్ అనే వర్డ్ వింటే బీమ్స్, కాలమ్స్, స్లాబ్స్ మాత్రమే గుర్తుకు రాకూడదు. గ్రౌండ్ కింద ఉన్న స్టోరీ కూడా మీకు గుర్తుకు రావాలి. ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ స్టోరీస్ మీకు నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా ఇంజనీరింగ్ స్టోరీస్ ఉన్నాయి. వాటిని కూడా సింపుల్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం.